అభ్యాసం పొంది పోరాటానికి నిలిచి జయం పొందాలి మనం. అది ఇప్పుడు పాయింట్. భూమి మీదకి అందుకు వచ్చాం. గతంలో 2-3 సార్లు చెప్పాను నేను ఇది, అయినా మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నా. అన్ని అసౌకర్యాలతో నిండిన ఈ లోకంలోనికి పంపించాడండి మనల్ని అందరినీ. ఇప్పుడు మనమంతా కూడా అనుభవసారం నేర్చుకుంటున్నాం. ఇక్కడ రాత్రి ఈ విషయం కూడా అందించాను నేను. మనం పోరాడాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిలో 1 శరీరము, 2 లోకము, 3 దురాత్మల సమూహము, సాతాను శక్తులు. వీటితో మనం పోరాడాలి. వీటితో పోరాడి మనం జయం పొందడానికి మనకి 3 ఇవ్వబడ్డాయి. 3 ఇంకా ఎక్కువ ఇవ్వబడ్డాయి, 5 ఇవ్వబడ్డాయి. యేసు రక్తము, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ, దేవుని కృప, ప్రార్థన. వీటి చేత ఆ 3 కూడా మనం జయించాలి. ఇది రెగ్యులర్గా మన పోరాటం భూమి మీద ఉన్నంత వరకు. ఏ రోజుకి ఆ రోజే ఫైటింగ్. అర్థమైందా? బాగా అలసిపోయాం అన్నప్పుడు కొంచెం రిలాక్స్, అప్పుడప్పుడు కొంచెం విశ్రాంతి దొరికిద్ది అంతే. తర్వాత మళ్ళా ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఆ 3 మనల్ని లోకానికి లాగాలని, దేవునికి దూరం చేయాలని. ఆ 3 అలాగా పోరాడుతూ ఉంటే ఈ 5 చేత మనం ఆ 3 జయించాలి. ఈ పోరాటంలో జయం పొందాలి. అలా జయించువానికి ఎన్ని వాగ్దానాలు చేశాడో అవన్నీ ఉన్నాయి. ఆ యువరాజును కూడా అంతే, యువరాణిని కూడా అంతే. గురుకులానికి పంపించి సంవత్సరాల పర్యంతం అక్కడే ఉంచి విద్యలన్నీ అభ్యసించి నేర్చుకున్న తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళాడు. మళ్ళీ పరీక్ష పెడతాడు. అన్నిట్లో కుమారుడు కుమార్తె గెలవాలి. గెలవలేదనుకో, ఎక్కడెక్కడ ఓటమి పాలయ్యారో మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది. మనకు కూడా పదే పడిపోతున్న శోధనల విషయమై మనం గెలిచిన దాకా ఆ శోధన మళ్ళా ఎదురు వస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే మనం వీక్ అవుతున్నామో అక్కడ మనం పూర్తిగా క్వాలిఫై అయిన దాకా, పాస్ అయిన దాకా అది మళ్ళీ పునరావృతం అయింది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇది ఎందుకు మళ్ళీ పునరావృతం అవుతుందంటే అక్కడ నువ్వు తేల్చుకోవాలి దాని సంగతి ఏందో. వరుసగా కొన్నిటిని గెలుస్తూ వస్తున్నావు, కొన్నిటి దగ్గర మాత్రం నువ్వు ఓటమి పాలవుతున్నావు. అది నీకు కూడా తెలుసు. దాన్ని కూడా నువ్వు గెలవాలి. అది గెలిచిన దాకా నీకు మళ్ళా వేరే ఎగ్జామ్ ఏముంటుందండి, మనోడు ఇంగ్లీష్ తప్పాడు అనుకో, వాడు 10 సార్లు రాసినా ఇంగ్లీష్ పెడతారు, తెలుగు పెడతారా?